మా కష్టాలు గట్టెక్కేదెప్పుడు, మా భారములు తగ్గేదెప్పుడు, మా జీవితములు మారేదెప్పుడు అంటున్న లాకారం గిరిజన ప్రజలు ఎన్నో దరఖాస్తులు రాసిచ్చినా పట్టించుకునే నాదుడే లేడంటూ ఆ వేదన చెందుతున్న గ్రామస్తులు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతాపల్లి మండలం కిటుముల పంచాయతీకి చెందిన ఒక మారుమూల గ్రామం ఇది. ఈ గ్రామానికి వెళ్ళాలి అంటేనే లంబసింగి నుంచి 9 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. ఇక్కడ నివసించేవారు 30 కుటుంబాలు, సుమారు 280 జనాభా కలిగి ఉంటారు. ఇది ఒక పీవీటీజీ గిరిజన తెగకు చెందిన గ్రామం. ఇక్కడ ప్రజలు సరైన రహదారి లేక, ఊర్లో సీసీ రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం వస్తే కాస్త పర్వాలేదు, వర్షాకాలం వస్తేనే ఇంటి నుంచి బయటికి రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి నెల రేషన్ తెచ్చుకోవాలంటేనే సరైన రోడ్డు సౌకర్యం లేకపోవటం వలన 4 కిలోమీటర్ల దూరం కాలినడకతో నడిచి వెళ్ళి బౌడ అనే గ్రామము నుంచి రేషన్ తెచ్చుకుంటూ ఉంటారు. ప్రెసిడెంట్లు, ఎంపీటీసులు, నాయకులు ఉన్నారు. ఓట్లు అడగడానికి మాత్రమే మా గ్రామానికి వస్తారు. అంతా మామూలే. తప్పకుండా చేదమంటూ హామీలిస్తారు, తర్వాత పట్టించుకోరు అని గ్రామస్తులు ఆ వేదన చెందారు. మా తలరాతలు మారేదెప్పుడు, మా సమస్యలు తీరేదెప్పుడు అంటూ గ్రామస్తులు మండిపడ్డారు. ఆ కిటుముల పంచాయతీలో కొన్ని పీవీటీజీ గ్రామాల్లో పిఎం జాన్మన్ గృహాలు ప్రతి ఇంటికి శాంక్షన్ అయ్యాయి. కానీ మా గ్రామానికి మాత్రమే ఒక్క గృహము కూడా పిఎం జాన్మన్కి సంబంధించి సర్వ జరగలేదు, శాంక్షన్ అవ్వలేదు అంటూ గ్రామస్తులు అన్నారు. హౌసింగ్ ఆఫీస్కి వెళ్ళి అడుగుతుంటే ఎన్నో రోజుల నుంచి వస్తాయంటున్నారు తప్ప ఇప్పటి వరకు ఏమీ లేదంటూ తెలియజేశారు. ఆ గ్రామములో 1, 2 కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని త్వరలో తీర్చాలని గ్రామస్తులు కోరారు. మాకు అంగన్వాడీ సెంటర్ లేదు. మా గ్రామములో 20 మంది పిల్లలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల లేదు, సీసీ రోడ్డు లేవు, డ్రైనేజ్ కాలువలు లేవు. ప్రధాన రహదారి నిర్మాణము వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. నా పేరు గెమ్మెల రాజబాబు. మా ఊరు లక్కవరం, మాది కిటుముల పంచాయతీ, చింతపల్లి మండలం. అయితే మా ఊర్లో సీసీ రేంపులు లేవు. అలాగే మా ఇల్లు కూడా శాంక్షన్ అయ్యి ఇంకా అవ్వలేదంటున్నారు. పిఎం జాన్మన్ ఇల్లులు ఇక్కడ శాంక్షన్ అయ్యాయా? ఇవ్వలేదు, వస్తున్నాం కదా. ఈ గ్రామంలో మీకు సీసీ రోడ్డు లేవు, ఏమి లేవు కదా, లేవండి. మరి అడుగుతున్నారా? అడుగుతున్నాం. ప్రెసిడెంట్తో ఒకళ్ళు కలుసుకుంటున్నాం, ఎంపీటీస్తో కలుసుకుంటున్నాం. చేస్తాము, మేము అన్ని విద్యకు మేము చూస్తాం, మాకు ఓట్లు వేస్తే అన్ని చేస్తామంటారు సార్. కానీ వాళ్ళు గెలిచినప్పుడు ఏదో విధంగా తర్వాత పట్టించుకోరు మాకు. దాని తమ్ముడు మీకు ఇల్లు ఇస్తాం, సీసీ రోడ్లు ఇస్తాం, అన్ని ఇస్తాం, మేము ఉండక మీకు ఏం భయం అంటారు. తర్వాతకి మర్చిపోతారు. ఏది లేదు, ఏది లేదు. నీ పేరేంటి నాన్న? నా భూషణ్. ఇంటి పేరు? ఇంటి మరి మీ సీసీ రోడ్ల కోసం ఏమైనా అడిగారా మీరు? సీసీ రోడ్లు కూడా అడిగాం సార్, అయినా వస్తాయి అంటున్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము లెటర్ ఇవ్వడం కూడా జరిగింది ఆ టైంలో. అయితే ఇప్పటి వరకు అధికారులు పోనీ వచ్చారా, చూసారా? అధికారులు అయితే ఎవరు వచ్చి చూసింది ఏం లేదు. లేదా? ఇప్పటి వరకు అయితే ఇప్పుడైతే శాంక్షన్ కాలేదు. కొత్తగా అయితే ఆన్లైన్ అప్లోడ్ చేసిన ఇచ్చాము, కానీ ఇప్పటి వరకు రాలేదమ్మా.
మరి అడగలేదా మాకు కూడా హౌసింగ్స్ ఇచ్చాము, అడిగాము. ఏమన్నారు అప్పుడు? అవుతాయి, శాంక్షన్ అవుతాయి అన్నారు. స్కూల్ లేదు, మరి మాకు రహదారి కూడా సరైనది లేదు. ఓకే, ఇప్పుడు మరి స్కూల్ అక్కడ ఉంది కదా ఒక స్కూల్, అది ఆల్టర్నేటివ్ గా వేసారు ఈ స్కూల్ మాకైతే. మా అంటే ప్రతి సంవత్సరం మాకు పుల్లిగుందులు వెళ్ళి చదవడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ పర్మనెంట్ టీచర్ అయితే లేడు. టీచర్ అయితే లేదు, ఆల్టర్నేట్ అంటే ఎన్ఆర్ఎస్ టీచర్ మాకు ఇక్కడ 6 months దాకా ఇచ్చారు. కాల్ పర్మిట్ ఇచ్చారు అనమాట ఇక్కడ మాకు. ఇక్కడ మాకు ఓకే. మరి ఈ ఊర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇక్కడ పిల్లలు అయితే 25 members అలా ఉంటారు అనమాట. అంగన్వాడీ పిల్లలు కూడా ఉన్నారు, కానీ మాకే అంగన్వాడీ టీచర్ లేరు. లాకారం గ్రామ సమస్యలను గురించి ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారంటే, లాకారం గ్రామ సమస్య దరఖాస్తులను మేము పై అధికారులకు పంపించడం జరిగింది. ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం పై అధికారుల నుంచి రాకపోవడంతో ఆలస్యమవుతుందని అన్నారు. అప్పటి వరకు గ్రామస్తులు ఓపిక పడాలని కోరారు. మా పై అధికారుల నుంచి శాంక్షన్ లిస్టు వచ్చిన వెంటనే ఏ గ్రామాలు ఏ సమస్యలు ఉన్నాయో ముందుగా దరఖాస్తులు అందించిన సమాచారం మేరకు అక్కడ పనులు ప్రారంభిస్తాము అని అన్నారు.